ప్రభుత్వ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీతిమాలిన రాజకీయాలు చేసి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పనిచేస్తున్న మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటగండ్ల జగదీష్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు యావత్ తెలంగాణ సమాజం సిగ్గుపడుతుందని మాజీ రాజ్యసభ సభ్యులు సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. ప్రభుత్వ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీతిమాలిన రాజకీయాలు చేసి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పనిచేస్తున్న మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటగండ్ల జగదీష్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు యావత్ తెలంగాణ సమాజం సిగ్గుపడుతుందని మాజీ రాజ్యసభ సభ్యులు సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. బుధవారం సూర్యాపేటలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో దొంగవి నువ్వు, నికాసైన ఉద్యమ నేత, పేదల పక్షాన పోరాడే మహానాయకుడు జగదీష్ రెడ్డిపై నిందారోపణలు చేయడం నీ నీతిమాలిన చర్యకు నిదర్శనమన్నారు. తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ ప్రాంతాలకు 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి చెరువులు, కుంటలు నింపి దేశంలోనే అత్యధిక పంట దిగుబడి సాధించి ప్రతి గింజకు మద్దతు ధర ఇచ్చిన ఘనత జగదీష్ రెడ్డిది అనే విషయాన్ని మర్చిపోవద్దన్నారు. 2.5 ఏళ్లుగా కాళేశ్వరం నీళ్లు ఇవ్వకుండా పంటలను ఎండబెట్టి వ్యవసాయాన్ని నాశనం చేసిన దుర్మార్గులు మీరని అన్నారు. తుంగతుర్తిలో 30 సంవత్సరాలుగా హత్య రాజకీయాలతో సమాధులు మిగిల్చారని, నేడు మీ పాలన చూసి వీరి కోసమా మేము చనిపోయిందని వారి ఆత్మలు ఘోషిస్తున్నాయన్నారు. గతంలో అవినీతిమయ పాలన పేదలను దోపిడీ చేసిన 2014కు ముందు ఉన్న చరిత్ర తిరిగి పునరావృతం అవుతుందన్నారు. వేల కోట్లతో ఉమ్మడి నల్గొండ జిల్లాను అభివృద్ధి చేసి సాగు, తాగునీరు కల్పించి మౌలిక వసతులు అందించిన ఘనత జగదీష్ రెడ్డికే దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి పదవికి వన్నె తెచ్చేలా కాకుండా దిగజార్చేలా మాట్లాడటం నీకు మాత్రమే సాధ్యమవుతుందని, నేలెత్తు పొడుగు ఉన్న జిల్లా నాయకులు కుటుంబ పాలన సాగించి ప్రజలను దోచుకుంటున్నారన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3 మెడికల్ కళాశాలలు, 30,000 కోట్లతో యాదాద్రి పవర్ ప్లాంట్, యాదగిరిగుట్ట పునర్నిర్మాణంతో పాటు ఎన్సారెన్సీ ద్వారా చివరి పంటకు తాగునీరు అందించి కృష్ణ కింద 2 పంటలకు నీరు అందించిన మా నాయకుడు జగదీష్ రెడ్డి అన్నారు. అలాగే ఫ్లోరిన్తో వయసు మీద పడి కాళ్ళు వంకరపోతే కేసీఆర్తో మాట్లాడి స్వచ్ఛమైన మిషన్ భగీరథ నీరు అందించి ఫ్లోరైడ్ రహిత జిల్లాగా కేంద్రంతో అవార్డు అందుకుంది నిజం కాదా అన్నారు. జగదీష్ రెడ్డి చేసిన అభివృద్ధిలో 1% మీరు చేసి ఉంటే ఎవరి అభివృద్ధి ఎంతో చర్చకు వస్తే తేల్చుకుంటామని సవాల్ విసిరారు. నువ్వు కొత్తగా రేషన్ కార్డులు ఇస్తున్నామని గొప్పలు చెబుతున్నావని, మేము 2001లోనే ఇచ్చామని, అందుకు సంబంధించిన అన్ని ఆధారాలను మా నాయకుడు జగదీష్ రెడ్డి మీడియాకు తెలపడం జరిగిందన్నారు. తప్పుడు హామీలతో రైతులను, నిరుద్యోగులను, మహిళలను, విద్యార్థులను మోసం చేయడమే కాకుండా ప్రధాన ప్రతిపక్షంగా పనిచేస్తున్న నాయకులపై నిరాధారమైన విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా నాయకుడు జగదీష్ రెడ్డిపై అనుచితంగా చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పెరుమల్ల అన్నపూర్ణ శ్రీనివాస్, పట్టణ పార్టీ అధ్యక్షుడు సవరాల సత్యనారాయణ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టా కిషోర్, మాజీ కౌన్సిలర్లు సుంకరి రమేష్, బత్తుల రమేష్, మడిపల్లి విక్రమ్, నాయకులు తూడి నరసింహారావు, బత్తుల ప్రసాద్, రేణుబాయి, మద్ది శ్రీనివాస్, దొండ శ్రీను తదితరులు ఉన్నారు. దాని దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. నిన్న తీసి చూపించింది జగదీష్ రెడ్డి గారు. ఈ రకంగా పచ్చి అబద్ధాలు మాట్లాడుకుంటూ మా మీద బురదలేటువంటి ప్రయత్నం చేయొద్దు. అరే ఆయన ఏమైనా మాట్లాడితే ఏకలింగం, ఆయన ఏకలింగం, నువ్వేం హ్యాపీకుడు గారి, నువ్వు స్త్రీలింగమా, పురుషలింగమా, లేకపోతే నపుంసకలింగమా? మావాడు ఏకలింగం అయినా కూడా పోయినసారి 12 సీట్లు తీసుకొచ్చింది. 11 గెలిచినాం, మళ్ళీ ఇంకో సీట్తో 12 టీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా గెలిచినాం. ఇవాళ రాష్ట్రం అంతా జరిగింది ఒక గాలి మీద. మీరు ఇచ్చిన మాయ మాటలు, మోసం మాటలతోటి ఇవాళ తప్పుడు హామీలు ఇచ్చిన అన్ని ప్రజలు, మీ 6 గ్యారెంటీలు పోయినాయి, 420 హామీలు పోయినాయి, అన్నీ పోయినాయి. ఇవాళ రైతు బంధు పోయింది, రైతు బీమా పోయింది, రుణమాఫీ పోయింది, మొత్తం నాశనం చేసిన వ్యవస్థనంతా కూడా. అందుకనే మేము ఒకటే చెప్తున్నాం, అబద్ధాల మాటలు మాట్లాడకండి.
జగదీశ్వర్ రెడ్డి నాయకుడే, ఏకనాయకత్వంలో ఉన్న పార్టీ జెండా భుజాన వేసుకొని పేదల పక్షాన ఇలా 2 ఏళ్ల నుంచి కూడా మా అందరిని సమన్వయం చేసుకుంటూ జిల్లా మొత్తం తీసుకొని మరి బ్రహ్మాండమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం. మేమేం ఊకోలే ఒక్క నిమిషం. రైతుల సమస్యలు కానీ, పేదల సమస్యలు కానీ, ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాల సమస్యలు కానీ, నిరుద్యోగుల సమస్యలు కానీ, విద్యార్థుల సమస్యలు కానీ, అన్ని సమస్యల కోసం పనిచేసేదే బీఆర్ఎస్ పార్టీ. చాలా అని చెప్తున్నా. మీరు ఈ 2 ప్రజలు అన్ని గమనిస్తున్నారు. జగదీశ్వర్ రెడ్డి చేసిన పరిపాలన 10 సంవత్సరాల్లో ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా మచ్చలేని పరిపాలన అందించి పేద వర్గాలను ఆదుకున్నటువంటి నాయకుడు జగదీశ్వర్ రెడ్డి అని తెలియజేస్తున్నా. జగదీశ్వర్ రెడ్డి మీద మీరు ఇటువంటి మాటలే మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ కానీ, జిల్లా ప్రజలు కానీ చూస్తూ ఊరుకోరని చెప్పి తెలియజేస్తూ, మీరు ఇటువంటి అబద్ధాల మాటలను మానుకోవాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తుంది. ముఖ్యమంత్రి గారైనా, మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా మీకు ఏదైతే ప్రజలు నమ్మకం పెట్టుకొని మిమ్మల్ని గెలిపించారో ఇచ్చిన హామీలు చేయలేక ప్రజలు తిరుగుబాటు చేస్తుంటే, ప్రధాన ప్రతిపక్షంగా మేము పనిచేస్తుంటే మా మీద అబద్ధాలు మాట్లాడి అవాకులు చవాకులు చేయటం తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఈ రకమైనటువంటి స్టేట్మెంట్లు ఇస్తే దాని దగ్గర పరిణామాలు కూడా మీరు అనుభవిస్తారని చెప్పి తెలియజేస్తాం.